6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము 19వ శ్లోకము. యథా దీపో నివాతస్థో ఇంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. తాత్పర్యము: వాయు ప్రసారము లేని చోట నిశ్చలముగా నుండు దీపము వలె యోగికి వశమయ్యున్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును. వివరణ: ఈ శ్లోకంలో భగవంతుడు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్తున్నాడు. ఏ విధంగా గాలి సోకని చోట దీపము నిశ్చలంగా వెలుగుతూ ఉంటుందో, ధ్యానంలో నిమగ్నమైన యోగి యొక్క చిత్తము విషయాలకు చెల్లించకుండా దృఢంగా నిలిచి ఉంటుంది. ఈ విధంగా నిలిచి ఉండటం ఒక్కసారిగా సాధ్యం కాదు. అది నిరంతరమైన ధ్యాన సాధన వల్లనే సాధ్యమవుతుంది. ఓ అర్జున, విషయ వాసనలను విసర్జించి ఇంద్రియాలు చేసే కోలాహలం నుండి దూరమై మనసును అంతరంగంలో స్థిరంగా నిలిపి యోగాన్ని సాధించిన పురుషుడు మోక్ష సింహాసనం అధిష్ఠించడానికి అర్హుడు అవుతాడు. 20వ శ్లోకము. యత్రో పరమతే చిత్తన్నిరుద్ధై యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. తాత్పర్యము: ధ్యాన యోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింప చేసుకొని యోగి ఆ సచ్చిదానంద ఘన పరమాత్మయందే సంతుష్టుడగుచున్నాడు. వివరణ: మనం చిత్తం యొక్క ప్రవృత్తులు 5 రకాలుగా ఉంటాయని తెలుసుకున్నాము. మొదటిది మూఢ ప్రవృత్తి. ఇందులో తనను గురించి కానీ పరిసరాలను గురించి కానీ జ్ఞానం ఉండదు. రెండవది క్షిప్తం. ఈ స్థితిలో మనసు చంచలమైన అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. విక్షిప్త స్థితిలో చిత్తం కొంచెం సేపు ధ్యానంలో నిమగ్నమవుతుంది, తిరిగి చంచలమవుతూ ఉంటుంది. ఏకాగ్ర చిత్తము ధ్యేయం మీదే నిమగ్నమై ఉంటుంది. వీటి తరువాత స్థితి నిరుద్ధం. పతంజలి మహర్షి యోగశ్చిత నిరోధకః అన్నారు. ఈ నిరంతర యోగాభ్యాసం వలన మనసు ఏ విషయము ఆలోచించున్నటువంటి నిశ్చలమైన నిరుద్ధ స్థితికి చేరుకుంటుంది. అటువంటి యోగి ఆత్మలోనే రమిస్తూ ఉంటాడు. అంటే తనలోని పరమాత్ముడిని నిత్యం దర్శిస్తూ ఉంటాడు. అటువంటి యోగి పరమాత్మ సాన్నిధ్యంలో అపరిమితమైన ఆత్మానందం అనుభవిస్తూ ఉంటాడు. మనం ఎక్కడ ఉన్నామని ఆలోచిస్తే మన శరీరం ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నట్టు కాదు. మనసు దేనిని గురించి ఆలోచిస్తూ ఉంటుందో మనం అక్కడ ఉంటాం. ధ్యాన యోగంతో పరమాత్మ ప్రాప్తిని సాధించిన యోగి చిత్తం ఆ సచ్చిదానంద ఘన పరమాత్మలోనే లీనమై ఉంటుంది. మనలాంటి సాధారణ మానవులు ఇటువంటి యోగ సాధన వలన ప్రయోజనం ఏమి అని అడుగుతాం. ఎందుకంటే ఫలితం ఆశించకుండా కర్మలు చేయడం అన్నది మనలాంటి సాధారణ మానవులకి అర్థం కాదు. దీనికి జవాబు తర్వాత శ్లోకంలో పరమాత్ముడు చెప్తున్నాడు.